గ్రహణం వల్ల బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందా? ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి వెళ్ళకూడదా? ఇన్ కేస్ ఎమర్జెన్సీ కండిషన్ వస్తే ఏం చేయాలి? గ్రహణం టైంలో ఫుడ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే కంటిన్యూగా ఒక 3-4 డేస్ నుంచి మేడం గ్రహణం టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి అని చెప్పి మన యూట్యూబ్లో అడుగుతూ ఉన్నారండి. యాక్చువల్గా సెప్టెంబర్ 7కి చంద్రగ్రహణం ఉంది అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంది కదా. గ్రహణం టైంలో మనము అనుకునేది ఏంటి, సైంటిఫిక్గా అవి ఎంతవరకు ప్రూవ్ అయినాయి అనే విషయానికి వస్తే, గ్రహణం టైంలో మెయిన్గా అనుకునేది ఏంటి అంటే, గ్రహణం ఒకటి చూడకూడదు, గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సూర్యగ్రహణంకి ఏంటి అంటే, మనం డైరెక్ట్ కళ్ళతో చూస్తే మన రెటీనా డ్యామేజ్ అయ్యి మన విజన్ కంటి చూపు అనేది దెబ్బతినే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకొని ఇన్ కేసు గ్రహణం చూడాలంటే ప్రొటెక్షన్ గ్లాసెస్తో చూడాలి. అదే మనకి చంద్రగ్రహణంకి అయితే ఆ డేంజరస్గా రేస్ అనేది ఏమీ ఉండదు. మనం నార్మల్ కళ్ళతో చూసినా కానీ మన మీద ఎలాంటి ఎఫెక్టు పడదు చంద్రగ్రహణంకి. కాబట్టి బయటికి వెళ్ళకూడదు గ్రహణం టైంలో అనే దాంట్లో సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మనం గ్రహణం టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, వాటర్ తాగకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం నార్మల్గా 1-2 అవర్స్ గ్రహణం టైం అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి సరే ఫుడ్ వాటర్ తీసుకోకుండా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. అదే లాంగ్ టర్మ్ ఎక్కువ పీరియడ్ ఫుడ్ వాటర్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి నీరసం రావటము, వాటర్ లేక డిహైడ్రేషన్ అవ్వటము, ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే, మనకి సూర్యగ్రహణం అప్పుడు సన్ రైస్ అంతా టోటల్గా బ్లాక్ అయిపోతాయి కాబట్టి మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ ఉంటే ఫుడ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అప్పట్లో తినొద్దు అని చెప్పి చెప్పేవాళ్ళు. కాకపోతే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, షార్ప్ ఆబ్జెక్ట్స్ పట్టుకోవటం కానీ, నైఫ్ లాంటివి, సూది లాంటివి షార్ప్ ఆబ్జెక్ట్స్ పట్టుకోవటం, హ్యాండిల్ చేయటం వల్ల బేబీకి గ్రహణం ముర్రి వస్తుందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ గ్రహణం ముర్రి అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది మనకి వాడుక భాషలో గ్రహణం ముర్రి అని వచ్చింది. కానీ ఇది గ్రహణం వల్ల రాదండి. మనకి జనరల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలనో, వైటమిన్స్ మెయిన్గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలనో ఈ క్లెఫ్ట్ లిప్, ప్యాలెట్ వస్తాయి. అంతే తప్ప గ్రహణం ముర్రి అనేది మనం గ్రహణంకి ఎక్స్పోజ్ అవటం వల్ల వస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, కదలకుండా ఉండాలి, బెడ్లోనే పడుకొని ఉండాలి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వాళ్ళు లాంగ్ అవర్స్ కదలకుండా బెడ్లో పడుకొని ఉంటే వాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా లేక కాళ్ళలో బ్లడ్ క్లాట్ అవటము, డీవీటీ లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ బెడ్లో పడుకోవటము, స్ట్రిక్ట్గా పడుకోవాలనుకోవటం ఒకటి అవాయిడ్ చేయండి. సో మెయిన్గా గ్రహణం టైంలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా, చెకప్స్ కూడా చాలామంది ఇబ్బంది ఉన్నా కూడా రారు, ఆ టైం దాటిపోయిన తర్వాతే వస్తారు. కాబట్టి గ్రహణం టైంలో మీరు ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ అలాగే ఇంట్లో ఉండకుండా రొటీన్ చెకప్స్ అయితే చేయించుకోవచ్చు. అప్పట్లో ఏంటి అంటే, మనకి గ్రహణం గురించి కానీ, లేకుంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి బేబీకి అనే దాని గురించి కానీ ప్రాపర్గా స్టడీస్ అనేది లేవు. కాబట్టి మనం ఈ టైంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని పెద్దవాళ్ళు చెప్పారు. మనం అవి ఫాలో అవటంలో తప్పు లేదు. బట్ అదే టైంలో మనకి మనం ప్రాబ్లం కాకుండా కూడా చూసుకోవాలి. సో మనం ఏంటి అంటే, ఫాలో అవ్వకపోతే మనకేమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి మెంటల్లీ ఒక టెన్షన్లో ఉంటారు చాలామంది. సో మీకు అలా అనిపిస్తే మీరు మన పద్ధతులు పాటించవచ్చు, అందులో తప్పలేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినొచ్చు, మన ట్రెడిషన్స్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే మీ హెల్త్ పాడయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చుకోవద్దు. కాబట్టి ఈ గ్రహణం టైంలో బయటికి వెళ్ళొద్దు అని కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టుకోవద్దు అని చెప్పి కానీ, కదలకుండా పడుకోవాలని కానీ, ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అని చెప్పి, వీటి వల్ల ప్రెగ్నెన్సీ కానీ బేబీ కానీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదండి. మీకు కంఫర్టబుల్గా ఫిజికల్లీ, మెంటల్లీ ఉన్నంత వరకు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. పెద్దల మాట, మన ట్రెడిషను ఫాలో అవుతూనే మీకు ఇబ్బంది కాకుండా మీ డైట్ కానీ, వాటర్ తీసుకోవటం కానీ చేసుకోండి. అండ్ మీకు ఎమర్జెన్సీ కండిషన్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ గారి కన్సల్టేషన్, సలహాకి అటెండ్ అవ్వండి. గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదు అని చెప్పి అలాగే ఇంట్లో ఉండకండి. ఓకేనా? థ్యాంక్ యూ.